ఆంధ్ర కాశ్మీర్ లంబసింగిలో ఈ ఏడాది స్ట్రాబెర్రీ దిగుబడి బాగా పెరిగింది. గత 3 ఏళ్లతో పోల్చుకుంటే ఈసారి స్ట్రాబెర్రీ దిగుబడిలో రెట్టింపు వచ్చాయని రైతులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న లంబసింగి ఆంధ్ర కాశ్మీర్గా ప్రసిద్ధి చెందింది. చల్లని వాతావరణం, మంచు పూతలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ఇటీవల సంవత్సరాల్లో స్ట్రాబెర్రీ సాగుకు కూడా కేంద్రంగా మారింది. ఉత్తర భారతదేశ వాతావరణాన్ని పోలి ఉండే లంబసింగి, అరకు పరిసరాల్లో రైతులు గత 7 సంవత్సరాలుగా స్ట్రాబెర్రీ పంటలను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ 2వ పక్షం నుంచి ఫిబ్రవరి వరకు స్ట్రాబెర్రీ దిగుబడులు లభిస్తాయి. ఈ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు లంబసింగిని సందర్శిస్తారు. వారు నేరుగా స్ట్రాబెర్రీ తోటలను సందర్శించి తాజా పండ్లను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మంచి మార్కెట్ లభిస్తుంది. పర్యాటకుల రాకతో స్థానిక వ్యాపారాలు, హోటళ్లు, చిన్న దుకాణాలు కూడా ఉత్సాహంగా ఉంటాయి. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో స్ట్రాబెర్రీ పంటలు మార్చి నెలలోనూ విస్తృతంగా దిగుబడులు ఇస్తున్నాయి. ఇది రైతులకు ఒకవైపు ఆనందాన్ని కలిగించినప్పటికీ మరోవైపు పర్యాటకుల కొరత కారణంగా విక్రయాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. మార్చి మొదటి వారంతోనే ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం లంబసింగి ప్రాంతంలో వాతావరణం ఇంకా చల్లగా, ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకోవడం, పచ్చని కొండలు, ప్రకృతి సోయకాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వచ్చిన కొద్ది మంది పర్యాటకులు ఈ అందాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. మేము ఇక్కడ పని చేస్తున్నామండి. ఫ్రూట్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. కింద నుంచి టూరిస్టులు వచ్చి ఇక్కడే చాలా బాగుందని తెంచుకొని తిని టేస్టీగా ఉంది. టేస్ట్ అయితే ఎక్కడ లేదు. చాలా బాగుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. వర్షం వల్ల కొన్ని ఫ్రూట్లు కూడా పాడైపోయి లాస్ కూడా వచ్చింది. కింద నుంచి టూరిస్టులు వచ్చి ఫ్రూట్ అయితే చాలా టేస్టీగా ఉందనేసి తినేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మేము రోజు 100 కేజీల దాకా ఫ్రూట్ కట్ చేసి అమ్ముతున్నామండి. మొక్కలకి మాత్రం చాలా జాగ్రత్తగా చిన్న పిల్లని చూసినట్టు చూస్తున్నాము. నేను అరకు టూరిజం కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూస్తే అరకు ఒక 5 అంటే ఎంట్రన్స్ లోనే ఒక 2 కిలోమీటర్ డౌన్ లో ఒక స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది. ఆ ఫామ్ చాలా అందంగా ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే ఫ్రూట్ చాలా స్వీట్ గా ఉంది. ఏంటా అని అనుకుంటే ఇది కెమికల్ కాదు, ఆర్గానిక్ తో తయారు చేస్తున్నాం అన్నారు. చాలా టేస్టీగా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదంతా స్ట్రాబెర్రీ ఫాము. అందంగా ఉంది కూడా, టేస్ట్ చాలా బాగుంది. మరి వీళ్ళు ఎంత కష్టపడి వైజాగ్ నుంచి ఇక్కడే ఉండి కష్టపడి ఇలా చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యం కదా. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఫ్రూట్ తిని ఆస్వాదించవచ్చు. నా పేరు రాజశేఖర్. నేను విజయవాడ నుంచి వచ్చాను టూరిస్ట్ గా. అరకు స్ట్రాబెర్రీ అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక టేస్ట్ చేసాక చాలా బాగుందని తెలిసింది. అందువలన నేను 4 బాక్సులు కొనుక్కున్నాను. మళ్ళా విజయవాడ వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని బాక్సులు కొనుక్కొని వెళ్తాను. ఇక్కడ అందరూ ఆర్గానిక్ గా పనిచేస్తున్నారు. నేను చూసాను అందరు నిన్న అన్ని ఒక్క కెమికల్ వాడకుండా అన్ని పండిస్తున్నారు. నేను అలా చూస్తూనే ఉన్నాను. చూసిన తర్వాత అంతా మొత్తం అరకు చూసుకుని వెళ్ళేటప్పుడు మాత్రం 4 బాక్సులు పక్కా పట్టుకెళ్తానని అనుకుంటున్నాను. మేము గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడే అరకు సరౌండింగ్ లోనే స్ట్రాబెర్రీ ఫార్మ్స్ చేస్తున్నామండి. అయితే ఈ స్ట్రాబెర్రీ ఈసారి ఇక్కడే బోసిపేట దగ్గర ఒక అరకుకి ఒక 5 కిలోమీటర్స్ ముందుగానే బోసిపేట దగ్గర తీసుకుని కొత్తగా ఇక్కడ ల్యాండ్ తీసుకుని ఈ ఫ్రూట్ చేస్తున్నాము. సో ఈసారి చాలా మంచి ఫ్రూట్ ఇవ్వగలిగామండి. మా దగ్గర మేము కేవలం ఆర్గానిక్స్ తోటి మేము పండిస్తూ ఉంటాము. కెమికల్స్ అలాంటివి ఏమి యూజ్ చేయము. అయితే ఈసారి దగ్గర దగ్గర 2.5 ఎకరాల దాకా వేసాము. చాలా మంచి ఫ్రూట్ వచ్చింది. చాలా స్వీట్గా ఉంటుంది. సో ఫ్రూట్ పండించడం అంటే అది చాలా సులువైంది అని అనుకుంటారు, కానీ అది ఖాయం కాదు. చాలా కష్టపడాలి.
ఒక ఎకరానికి వచ్చి దగ్గర దగ్గర 3 లక్షలు కూడా పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. మొక్క కూడా మహారాష్ట్ర నుంచి రప్పిస్తాము. చాలా కేర్గా దగ్గరుండి ఓన్లీ వింటర్ సీజన్లోనే పండుతుంది ఈ ఫ్రూట్. మేము చలిని వాటిని తట్టుకుంటూ ఎంతో కష్టపడి ఇది చేస్తున్నాము. మన టూరిస్టులు కూడా చాలా మంచి ఫ్రూట్ ఇవ్వగలుగుతున్నాము. అందరూ చాలా సాటిస్ఫైగా ఉన్నారు. చాలా స్వీట్ ఉందని చెప్పేసి అన్నారు. మా దగ్గర మళ్ళీ చాలా అంటే అన్ని దిక్కులా చాలా చిన్న చిన్నగా ఉంటుంది. మా దగ్గర చూడండి చాలా పెద్ద పెద్ద ఫ్రూట్ ఇవ్వగలిగాం. చాలా ఆర్గానిక్, చాలా స్వీట్ అండి. కస్టమర్లు కూడా చాలా సాటిస్ఫైగా సంతోషంగా తీసుకుంటున్నారు. సో మేము ఇంకా ముందు ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేసి ఇంకా ఎక్కువగా ప్లాన్ చేద్దాం అనుకోండి. నెక్స్ట్ టైము ఇంకా మంచి ఫ్రూట్ ఇవ్వగలుగుతాము. మీ అందరి సహకారంతో మరి సహకరిస్తే మేము ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఎప్పుడు అరకు వచ్చినా సరే మీరు ఖచ్చితంగా మా మా ఈ ఫామ్కి వచ్చి మీరు చూసి స్వయంగా. అయితే పర్యాటకుల రాక తగ్గిపోవడం స్ట్రాబెర్రీ రైతులకు పెద్ద సమస్యగా మారింది. సాధారణంగా ఈ సీజన్లో తోటల వద్దకు వచ్చే సందర్శకులే ప్రధాన కొనుగోలుదారులు. కానీ ప్రస్తుతం తోటలకు వచ్చి కొనుగోలు చేసేవారు దాదాపు లేకపోవడంతో పంట నిల్వలు పెరుగుతున్నాయి. దీంతో రైతులు తమ స్ట్రాబెర్రీలను చింతపల్లి, లంబసింగి ప్రాంతాల్లోని స్థానిక దుకాణాల్లో విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. పరిస్థితి దృష్ట్యా రైతులు పండ్లను మైదాన ప్రాంతాలకు తరలించి మార్కెట్లో విక్రయిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 200 గ్రాముల స్ట్రాబెర్రీలను 80 రూపాయలకు విక్రయిస్తున్నప్పటికీ సరైన డిమాండ్ లేకపోవడం వల్ల ఆశించిన లాభాలు రావడం లేదు. ఈ ఏడాది పంట దిగుబడి భారీగా పెరిగి పర్యాటకులు తగ్గిపోవడంతో మార్కెట్ సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. పంటను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. అయితే మొత్తం సీజన్ పరంగా చూస్తే మంచి ఆదాయం వచ్చినట్లు రైతులు తెలిపారు.